పోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. ఈ ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్ల పర్వంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఫ్యాన్ పార్టీ నేతలు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడంపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై జరుగుతున్న రాజకీయ రగడపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. తన మాటకు విలువ ఇచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనులు ఆపివేశారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చేసిన ప్రకటనపై జరుగుతున్న రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలకి ఇది ఆయుధంలా మారింది. వాస్తవానికి జగన్ పాలనలోనే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో పనుల్లో నిలిపివేసిన విషయం ఫ్యాన్ పార్టీ నేతలకు తెలియంది కాదు. అయినా ఆత్మవంచన చేసుకుంటూ తెలంగాణ సీఎం చేసిన ప్రకటనను పట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కర్నూలు జిల్లాలో అయితే యుద్ధమే జరుగుతోంది. రాయలసీమ ద్రోహి జగన్ అని కూటమి ఎమ్మెల్యేలు విమర్శిస్తే కాదు చంద్రబాబే అని వైసీపీ నాయకులు ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల ఉమ్మడి కర్నూలు వైసీపీ జిల్లా నేతలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పరిశీలించారు. 80% పనులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ చంద్రబాబు వేయించిన కేసులతో పనులు ఆగిపోయాయన్నది వైసీపీ నేతల వాదన. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు వాటర్ మేటర్స్కు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వైసీపీ నేతలు దిట్ట. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి ప్రజల్లో అయోమయం సృష్టిస్తారు. నిజాలను అబద్ధాలుగా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా నమ్మించడం వీరి నైజం. తిమ్మిని బమ్మిని చేస్తారు. కానీ ప్రత్యర్థులు పూర్తి సమాచారంతో ఎదురుదాడి చేస్తే సమాధానం చెప్పేందుకు నోరు తెరవరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించింది. ఇది జగమెరిగిన సత్యం. ఒకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం పనులు చేపట్టడం, మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు నివేదిక ఇవ్వడంతో పనులు నిలిపివేయించిన విషయం అందరికీ తెలుసు. 2022-23లోనే ఇది జరిగిన 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు వేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తే శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి ఓ అడుగు ముందుకేసి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నేతలతో చర్చకు సిద్ధమని సవాలు విసరడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక టీడీపీ నేతల సవాల్ను స్వీకరించకపోతే పలాయనం చెత్తగించినట్టు ఉంటుందనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చర్చకు సిద్ధమని ప్రకటించడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలా టీడీపీ వైసీపీ నేతల పరస్పర సవాళ్లతో గతంలో ఎప్పుడూ లేనంతగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్టుపై ముందు చర్చకు సవాల్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చివరికి పార్టీ అధినాయకత్వం నుంచి పర్మిషన్ రావాలని, అప్పుడు తేదీ నిర్ణయిస్తానని తన సన్నిహితులకు చెప్పిన విషయం లీక్ అయింది. దీంతో శ్రీశైలం టీడీపీ శాసనసభ్యుడు వైసీపీ నేతలకు దొరికిపోయారు. ఈ విషయాన్ని ముందుగానే చెప్పి ఉండాల్సింది కదా, అంత సీన్ లేనప్పుడు సవాల్ చేయడం ఎందుకు? తాను రెడీ అన్న తర్వాత డొంక తిరుగుడు సమాధానాలతో పలాయనవాదం అందుకోవడం ఏంటన్నది వైసీపీ నేతల మాట. ఎటు ఇది అయ్యే పని కాదని అందరికీ తెలుసు. అయినా రెండు పార్టీల నేతల డాబుసిరి మాటలు. చర్చ జరిగితే ఇరు పార్టీల కార్యకర్తల ఆవేశకావేశాలతో రచ్చయ్యే అవకాశం లేకపోలేదు. అప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తొచ్చు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ వైసీపీ నేతల చర్చల సవాళ్లు కార్యరూపం దాల్చుతాయో లేదో చూడాలి.